హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక వెరైటీ స్నాక్ రెసిపీ తయారు చేసి చూపిస్తున్నానండి. మనకి ఇంట్లో రైస్ కానీ అలాగే ఇడ్లీ కానీ మిగిలిపోయి ఉంటాయి కదా, వాటితో మనం చక్కగా ఇలాగ లాలీపాప్స్ లాగా అలాగే కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ స్నాక్ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది, అలాగే చాలా క్రంచీగా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. మనం మధ్యాహ్నం రైస్ వండుకున్న తర్వాత మిగిలిపోతుంది కదండి, ఆ రైస్ని ఇలా ఈవినింగ్ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఉడికించి తీసుకున్న బంగాళాదుంపలు 2 లేదా 1.5 సరిపడా తీసుకోవచ్చు. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను, సన్నగా తరిగి తీసుకోవాలి. కొత్తిమీర కొంచెం, ఆనియన్ 1 సన్నగా తరిగి తీసుకోవాలి. అలాగే సాల్ట్ టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. కారం ఒక 1/4 టీ స్పూన్, అంటే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాం కదా, స్పైసీ తగినట్లుగా. పసుపు చిటికెడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 టీ స్పూన్. చాట్ మసాలా పౌడర్ అండి, ఇది కూడా ఒక 1/4 టీ స్పూన్. అలాగే ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్. ఇది ఆమ్చూర్ పౌడర్ అండి, 1/4 టీ స్పూన్ తీసుకున్నాను. ఆమ్చూర్ పౌడర్ లేకపోతే నిమ్మరసమైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే బ్రెడ్ క్రమ్స్ 1 కప్పు. ఇవి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి, అది ఎలాగో నా ప్రీవియస్ వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరమైతే ట్రై చేయండి. మైదా పిండి 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇంగ్రీడియంట్స్ చూస్తారు కదా, ప్రిపరేషన్ చూద్దాం. ఒక మిక్సర్ జార్ తీసుకొని రైస్ తీసుకోవాలి, మిగిలిపోయిన రైస్ని దానిలో యాడ్ చేసుకోవాలి. అలాగే ఇడ్లీ ఉందనుకోండి, చూడండి 1 ఇడ్లీ యాడ్ చేస్తున్నాను నేను. ఇడ్లీ ఉన్నా సరే 2, 3 అలాగే యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకూడదండి, ఈ రైస్ ఇడ్లీ కాబట్టి కొంచెం స్టిక్కీగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయకూడదు, వాటర్ యాడ్ చేస్తే మనకి బాల్స్ లాగా రాదు. ఇప్పుడు దీనిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయాలి. మనం ఉడికించి తీసుకున్న బంగాళదుంపని ఇలా చేతితో బాగా మెత్తగా మెదుపుకొని యాడ్ చేసుకోవాలి. బాగా ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అవుతుందండి. ఇప్పుడు ఈ రైస్ని అలాగే బంగాళదుంపని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీంట్లో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి మనం చిన్నపిల్లలు తినేటట్లయితే పచ్చిమిర్చి పేస్ట్ లాగా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే పచ్చిమిర్చి అవి ఉంటే వాళ్ళు తినరు కదండి. ఇప్పుడు దీనిలో కారం స్పైసీ తగినట్లుగా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా చూసుకొని. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 by 1 యాడ్ చేసుకోవాలి. జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఒక 1/4 టీ స్పూన్. ధనియా పౌడర్, అలాగే చాట్ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. చాట్ మసాలా పౌడర్ లేకపోతే గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ పిండిలో బాగా కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేత్తో మిక్స్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుందండి. ఇది కొంచెం స్టిక్కీగా ఉంది కదా, 1 టీ స్పూన్ ఆయిల్తో మనం దీన్ని ఇలాగా గ్రీస్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్నట్లయితే స్టిక్కీగా లేకుండా బాగా ముద్దలాగా అవుతుంది. చూడండి, పిండి లూజ్గా లేకుండా ఈ రకంగా ముద్దగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకుంటూ మనం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈజీగా బాల్ అయిపోతుంది. ఇలా రౌండ్గా స్మూత్గా ఉండేటట్టు బాల్స్ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఓకే అండి, ఇలాగ బాల్స్ లాగా చేసుకుంటే లాలీపాప్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఇలా కొంచెం చేతిలో ఫ్లాట్గా ఇలా ప్రెస్ చేసుకుంటే ఇవి మనకి కట్లెట్స్ లాగా రెడీ అయిపోతాయి. చూడండి, ఇంకొకటి ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈజీగా మనకి లెఫ్ట్ ఓవర్ రైస్ కానీ ఇడ్లీ కానీ సేల్ అయిపోతుంది. ఓకే అండి, ఇలా నేను అన్నీ ప్రిపేర్ చేశాను. ఇలాగ ఒక 5 ఏమో కట్లెట్స్ ప్రిపేర్ చేశాను, మిగిలినవన్నీ బాల్స్ లాగా ప్రిపేర్ చేశాను. ఇప్పుడు వీటిని కోట్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో 2 స్పూన్స్ మైదా పిండి యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ వాటరీగా లేకుండా మరీ థిక్గా లేకుండా కొంచెం జారుడుగా స్పూన్తో ఇలా అంటే చూడండి, ఇలా జారుడుగా ఉండేటట్లుగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలో ఒక బాల్ తీసుకొని ఇలాగా స్పూన్తోనే మిక్స్ చేసుకొని నెక్స్ట్ దీనిలో బ్రెడ్ క్రమ్స్ కోట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ బాగా పట్టేటట్లుగా కోట్ చేసుకొని చూడండి, చక్కగా బాగా పట్టాయి కదా, ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలాగ మనం మైదా పిండి వాటర్లో ఇలా డిప్ చేసుకోవడం వల్ల ఈ బ్రెడ్ క్రమ్స్ బాగా పట్టి ఉంచుతాయి. చూడండి, ఇప్పుడు ఈ కట్లెట్ కూడా ఇలాగ మనం కోట్ చేసుకోవాలి.
ఈ విధంగా ఒక ప్లేట్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి నేను ఇలా అన్నీ ప్రిపేర్ చేశాను. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. దీనికోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్లో ఉండాలండి. ఆయిల్ హీట్ తక్కువగా ఉంటే ఇవి తునిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు మనం దీనికి ఈ ఆయిల్కి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. ఇలా ఒక 5 or 6 యాడ్ చేసుకొని బ్యాచ్ వైజ్గా చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటిని స్పూన్తో తిప్పుకోకూడదండి. ఇలాగా కడాయిని కదుపుతూ ఉంటే రౌండ్గా రోల్ అవుతూ చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై చేసుకుంటే ఇవి ఈవెన్గా అన్నీ ఒకే కలర్ వచ్చేస్తాయండి. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత స్ట్రైనర్తో చక్కగా ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. చూడండి అన్నీ ఒకే కలర్తో చక్కగా బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ ఈ కట్లెట్స్ ఫ్రై చేస్తున్నాను. ఇవి కూడా సేమ్ అండి, కాకపోతే వీటిని మనం రోల్ చేయని అవసరం లేదు. ఇవి కట్లెట్స్ కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలాగా వీటిని తిప్పుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ తగ్గిపోతుందండి. చూసుకొని అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ టైం పట్టదు, త్వరగానే ఫ్రై అయిపోతాయి. బ్రెడ్ క్రమ్స్ కదండి, త్వరగా కలర్ వచ్చేస్తుంది. చూసి మాడిపోకుండా చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ కట్లెట్స్ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను ఇలా అన్నీ ఫ్రై చేశాను. చూస్తే చాలా అట్రాక్టివ్గా యమ్మీగా ఉన్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి పైన బ్రెడ్ క్రమ్స్ బాగా ఫ్రై అయిపోయి క్రంచీగా కనిపిస్తుంది. చక్కగా మనం ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి స్పైసెస్ చాలా టేస్టీగా ఉంటుంది. వీటికి ఇలాగా టూత్ పిక్స్ ఉంటాయి కదా, వాటిని ఇలాగా గుచ్చి లాలీపాప్స్ లాగా పిల్లలకి ఇస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. వీటిని టొమాటో కెచప్ లేదా రెడ్ చిల్లీ సాస్తో అలాగా తిన్నట్లయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. చూసారు కదండి, చాలా ఈజీగా మిగిలిపోయిన రైస్ ఇడ్లీతో ఎంచక్కా ఇలాగా మనం స్నాక్ ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. మీరు ట్రై చేయండి, మీకు డెఫినెట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో పైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో అందించండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.